నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాగత. చంద్రబాబు నాయుడులో ఇంత మార్పా? అదేంటి ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా సాధ్యమైందంటే బీజేపీతో దోస్తాని గట్టాక మార్పు అనివార్యం. ఉదాహరణకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. గతంలో ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు హిమంత బిశ్వశర్మ ఎలా ఉండేవారు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మారారు అనేది మనం చూసాం. అలాగే అక్రమ మత మార్పిడుల విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలు ఈ రోజు అందరూ కూడా జయహో చంద్ర అనేలాగా చేశాయట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మత మార్పిళ్లకు నెలవు. జగన్ సర్కారు హయాంలో గ్రామాలలో చాప కింద నీరుగా క్రిస్టియానిటీ ఎలా విస్తరించింది అనేది చాలా క్లియర్ గా చెప్పొచ్చు. దానికి తోడు ఆలయాలు లేని ఊరు గ్రామం ఉంటుందేమో గానీ చర్చి లేని గ్రామం లేదు అన్నట్టుగా తయారైంది. అంతేకాదు దేశంలో చాలా చోట్ల ఎన్ఐఏ సోదాలు జరిపినప్పుడు వాటి మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో దొరికిన సందర్భాలను చూసాం. ఇలా అన్య మతాల ప్రాపగండా ఆంధ్రప్రదేశ్ లో ప్రబలుతూ అదే సమయంలో హిందూ సనాతన ధర్మం మీద, దేవాలయాల మీద, దేవీ దేవతల విగ్రహాల మీద విధ్వంసాలు జరుగుతున్నప్పుడు జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అక్కడ దాకా ఎందుకు, ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోమంటే భార్య దర్శనం చేసుకున్నందని ఇంటికి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని పెట్టిస్తే ప్రసాదాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసిన ఘనత వైఎస్ భారతిది. ఇక వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందో తెలియందా, అందుకే ఈ రోజు జగన్ కి ఆ పరిస్థితి వస్తుంది అని చర్చించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంత చంద్రబాబు ఏం చేశాడక్క ఇంత పొగుడుతున్నావు అంటే, ఎక్కడైనా ఇక నుంచి బలవంతపు మత మార్పిడులు ఉండకూడదు, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క హిందూ కోరుకున్నది ఆలయాలలో అన్య మతస్థులు పనిచేయకూడదు, అన్య మతస్థులకు ఉద్యోగాలు ఉండకూడదు, భక్తుల మనోభావాలే ముఖ్యం అని చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు హిందూ సామాజిక వర్గాన్ని ఒక్కసారిగా చంద్రబాబు వైపు మళ్లించాయని చెప్పొచ్చు. దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికం వెల్లివిరిసేలా నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే భక్తులకు సంబంధించి వాళ్ళు ఏదో ఇష్టాపూర్వకంగా జోబులో నుంచి వాళ్ళు ఇవ్వాలి అనుకుని మొక్కులు చెల్లించాలి తప్ప బలవంతంగా దోచుకునే ప్రక్రియకి ఇక నుంచి చెక్ పెట్టాలని, వాళ్ళ జోబులు ఖాళీ చేయకూడదని, ఇష్టాపూర్వకంగానే ఉండాలి, శుభ్రత విషయంలో రాజీ పడొద్దని, ఆర్భాటానికి వెళ్లడం కంటే కూడా భక్తులకు ఆలయం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపించడంలోనే కీలకంగా వ్యవహరించాలని, పవిత్రతకు ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాన్ని కూడా చెప్పారట. ఈ సందర్భంగా చాలా కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ఆలయాలు ఆధ్యాత్మికంగా కేంద్రాలుగా ఉంటే అది అటవీ ప్రాంతాల్లో ఉండడంతో దేవాదాయ శాఖను అభివృద్ధి చేస్తూ పర్యాటక శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి కలిసి పనిచేయడం ద్వారా అటు ఆదాయ విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో కూడా వెల్లివిరుస్తాయని, ఆలయ భూముల్లో అక్రమణను తొలగించాలని. ఇది చాలా చాలా సీరియస్ అయిన అంశం. ఒక పక్క నుంచి వర్క్ బోర్డ్ భూములు పెరిగిపోతుంటే దేవాలయాల భూములు తగ్గిపోతున్నాయి. కారణం ఏంటంటే అన్యాక్రాంతం అయితే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక నుంచి ఏపీ సర్కార్లోని చంద్రబాబు నేతృత్వంలో ఇలాంటి అన్యాక్రాంతం అవుతే ఊరుకునేదే లేదని, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఒక కమిటీ వేసేలా ప్రతిపాదనలు చేయాలన్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది నేను మీకు తెలియజేస్తాను. ప్రసన్నం, అన్నదానం నాణ్యంగా ఉండాలి. ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే ఆలయ అధికారులే బాధ్యులవుతారు. ప్రధాన ఆలయాల్లో ఎంతమంది భక్తులు తింటే అందరికీ అందించాలి. తొలుత 61 ప్రధాన ముఖ్య ఆలయాలలో సేవలన్నీ ఆన్లైన్ లో నగదు రహితంగా అందించాలి. తర్వాత మిగిలిన ఆలయాలకు వర్తింపచేయాలి. గత ప్రభుత్వంలో రథాల దహనం, ఆలయాల ధ్వంసాల కేసులపై దేవాదాయ మంత్రి పర్యవేక్షించాలి. నిందితులు తప్పించుకోకుండా అందరికీ శిక్ష పడేలా చూడాలి. ఆలయ పాలకల వర్గాలలో బ్రాహ్మణ సభ్యులు 1110 ఆలయాలకు కొత్త పాలక వర్గాలను నియమించాలి. ఇకపై ప్రతి పాలక వర్గంలో 2 సభ్యులను పెంచాలి. ఇందుకు చట్ట సవరణకు ప్రతిపాదన సిద్ధం చేయండి. ఇప్పటికే పాలక వర్గ సభ్యుల్లో ఓ నయీ బ్రాహ్మణుడికి అవకాశం ఉండగా కొత్తగా ఓ బ్రాహ్మణుడికి సభ్యునిగా చోటు చేసుకోవాలి. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయండి. వీటికి కొత్త పాలక వర్గాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. నిరుద్యోగ వేద విద్యార్థులకు 3000 భృతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున దేవాదాయ శాఖ అధికారిక కార్యక్రమం నిర్వహించాలి. అంతేకాదు దీంతో పాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 50,000 లోపు వార్షికాదాయం ఉన్న 5,470 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ఇప్పుడు ఇస్తున్న 5,000 సాయాన్ని 10,000కు పెంచే ఎన్నికల హామీ వెంటనే అమల్లో చేయాలి. 50,000కు పైగా ఆదాయం ఉన్న ఆలయాలలో అర్చకులకు 15,000 కనీస వేతనం ఇచ్చేలా దస్త్రం సిద్ధం చేసి పంపాలి. సిజిఎఫ్, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టిన ఆలయాల పనులు వేగంగా పూర్తి చేయాలి.
ఇప్పటికీ పనులు ఆరంభించిన CGF నిధులకు చెందిన 243 పనులు, శ్రీవాణి ట్రస్టుతో 1797 ఆలయాల పనులు నిలిపివేయాలి. ఇక అన్ని ఆలయాలలో కలిపి భక్తులు కానుకలుగా ఇచ్చిన 44,194 కేజీల వెండి ఉంది. ఈ వెండిని ఆయా ఆలయ స్వామి అమ్మవార్ల చిత్రాలతో డాలర్లుగా భక్తులకు విక్రయించడంపై ఆలోచన చేయండి. సంస్కృత మంత్రోచ్చరణ వల్ల తమకు అర్థం కావట్లేదని భక్తులు కంప్లైంట్ చేస్తున్నారు. దాని అర్థం కూడా చెప్పేలా వేద పాఠశాలల ద్వారా శిక్షణ ఇవ్వాలి. ఆక్రమణలో ఉన్న 87,000 ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, న్యాయపరంగా కేసులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నివేదిక సిద్ధం చేయండి. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య శాశ్వత పరిష్కారంపై అధికారులు అధ్యయనం చేయాలి. ఆలయాల్లోని నయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 దక్కేలా చర్యలు తీసుకోవాలి. పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఏదేమైనా కానీ ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాల సంరక్షణ కోసం హిందూ సంఘాలతో పాటు సనాతన ధర్మాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు ఊరటలుగా ఇచ్చాయి. ఈ మాటలు ఏమంటారు, మాట ఇచ్చి వదిలేయడం కాకుండా దాన్ని రూపకల్పన చేస్తే రానున్న రోజుల్లో అక్కడ ఎన్డీఏ సర్కార్కు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల మద్దతు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు మరొక చిన్న రిక్వెస్ట్, అదేనండి, తిరుమల తిరుపతి దేవస్థానంలోని 1000 కాళ్ళ మండపం దాన్ని కూడా నిర్మించారనుకోండి, మీరు చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు అవడంతో పాటు ఇంకా కొంత సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళ విషయంలో మీపై, మీ పార్టీపై, మీ ప్రభుత్వ విధి విధానాలపై నమ్మకం ఏర్పడుతుంది. ఏమంటారు? ఏదేమైనా అన్య మతస్థులకు ఆలయాల్లో అవకాశం లేకపోవడం, ఆలయ భూముల్ని రక్షించుకోవడం, ఇక డబ్బులతోటి ఆలయాలు కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మలచాలి అనుకోవడం, మత మార్పుడులకు కట్టడి చేయాలి అనుకోవడం పెను విప్లవంగానే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ పెను విప్లవ అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడికి నిజంగా మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మాటల్లో కాకుండా ఆచరణలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్ కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఎక్విప్మెంట్ విషయమే కాదండి, నిజంగా మన దగ్గర పూర్తి ఎక్విప్మెంట్ లేదు. కావాలంటే మీరు అన్ని విధాలా మన ఛానల్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 2, ఆర్థికంగా కూడా శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టం అవుతుంది. బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ఈ ఛానల్కి మినిమం 6 months to 1 year టైం పడుతుంది. అందుకే ప్యారలర్గా ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాము. అది కూడా మానిటైజేషన్ అయ్యి దాంట్లో కూడా కొంత యాడ్స్ వస్తే అవి ఇవి కలిపి ఎవరి సహాయం లేకుండా ఛానల్ని నడిపించాలి అని. మా ఛానల్ బ్రేక్ ఈవెన్ తర్వాత ఖచ్చితంగా మేము ఒకరికి సపోర్ట్ చేస్తాం. మీరు ఒకసారి మన ఫేస్బుక్ కూడా చెక్ చేసుకోవచ్చు. జర్నలిస్ట్ నవతాని గతంలో నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి నలుగురికి హెల్ప్ చేయడానికి నా జీతంలో కొంత భాగం కేటాయించేదాన్ని. ఇప్పుడు నేను కొంతమందికి శాలరీస్ ఇస్తున్నాను. మన దగ్గర 5 members ఎంప్లాయీస్ ఉన్నారు. వీడియో ఎడిటింగ్ కానీ, SEO కానీ, కెమెరామెన్ కానీ ఇలాంటివి కావాల్సినవే. ఒక 5 members మన ఛానల్ నడుస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వడమే కష్టతరంగా ఉంది కాబట్టి ఎలాంటి సేవా కార్యక్రమాలను కూడా చేయలేకపోతున్నారు. చాలా బాధగా ఉంది. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక అమ్మాయిగా 6 months to 1 year బ్రేక్ ఈవెన్ సాధించే ఒక ఛానల్గా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్లగలను. అప్పటిదాకా దయచేసి జీతాల విషయం కోసం కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఆర్థికంగా చేయుతనియండి. అంటే అక్క ఇబ్బందులు వస్తే ఆపేస్తావా అంటే వెన్ను చూపేదే లేదు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కాకుంటే కొంత ఇబ్బందులు పడతానేమో అంతే. కానీ ఆ ఇబ్బందులు కూడా నాకు కలగకుండా మీ అందరూ నాకు సహాయం చేస్తారు, నిలుస్తారని నాకు తెలుసు. ఆర్థికంగా చేయుతనివ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 levels ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీకు తోచిన సహాయం ₹1 నుంచి మీరు ఏది చేసినా ఈ ఛానల్కి అది పెద్ద సహాయం. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయికి మీరు అందించిన చేయూతగా ఉంటుంది. చేస్తారు అని ఆశిస్తున్నాను. ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదా చెక్ చేసుకోండి. దీంతో పాటు ఇట్స్ మీ నవత ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై